ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమో నమ. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. గ్రహములకు ఉచ్చ నీచ స్థానములు, గ్రహముల యొక్క ఉచ్చ నీచ స్థానములు. మన నవగ్రహాలకి కూడా ఉచ్చ స్థానము నీచ స్థానము అనేవి ఉన్నాయి. గ్రహముల యొక్క ఉచ్చ స్థానాల గురించి మొదటిసారిగా మనం తెలుసుకుందాం. రవికి మేషరాశి ఉచ్చస్థానము, రవికి మేషరాశి ఉచ్చస్థానము. చంద్రుడికి వృషభ రాశి ఉచ్చస్థానము, చంద్రుడికి వృషభ రాశి ఉచ్చస్థానము. రాహువు కూడా వృషభ రాశి ఉచ్చస్థానము. అదేవిధంగా కర్కాటక రాశికి గురుడు ఉచ్చ. అదేవిధంగా కన్యారాశి బుధుడికి ఉచ్చస్థానము, కన్యారాశి బుధుడికి ఉచ్చస్థానము. తులారాశి శనీశ్వరుడికి ఉచ్చస్థానము, తులారాశి శనీశ్వరుడికి ఉచ్చస్థానము. అదేవిధంగా వృశ్చిక రాశి కేతువుకి ఉచ్చస్థానము, వృశ్చిక రాశి కేతువుకి ఉచ్చస్థానము. అదేవిధంగా మకర రాశి కుజుడుకు ఉచ్చస్థానము. అదేవిధంగా మీనరాశి శుక్రుడికి ఉచ్చస్థానము, మీనరాశి శుక్రుడికి ఉచ్చస్థానము. అంటే మేషము రవికి ఉచ్చ, వృషభము చంద్రుడికి రాహుకి ఉచ్చ, కర్కాటకము గురుడికి ఉచ్చ, కన్య బుధుడికి ఉచ్చ, తులారాశి శనీశ్వరుడికి ఉచ్చ, వృశ్చిక రాశి కేతువుకు ఉచ్చస్థానము, మకర రాశి కుజగ్రహానికి ఉచ్చస్థానము, మీనము శుక్రునికి ఉచ్చస్థానము. ఇవి ఉచ్చస్థానాలు. అదేవిధంగా నీచ స్థానాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఉచ్చస్థానానికి పూర్తి ఆపోజిట్ నీచ స్థానాలు, అంటే 180 డిగ్రీస్కి పూర్తి నీచ స్థానాలు అన్నమాట. రవికి 180 డిగ్రీస్ నీచము, అంటే రవి మేషము ఉచ్చ అయితే నీచము తుల. రవికి తులారాశి నీచ స్థానము, అంటే పూర్తి 180 డిగ్రీస్ నీచ స్థానాలు అన్నమాట. శనీశ్వరుడికి తుల ఉచ్చైనప్పుడు మేషము నీచ, మేషము శనీశ్వరుడికి నీచ, వృషభము కేతువుకి నీచ, వృషభము కేతువుకి నీచ, కర్కాటకము కుజుడికి నీచ, కన్య శుక్రుడికి నీచ, తుల రవికి నీచ, వృశ్చికము రాహుకి చంద్రుడికి కూడా నీచ స్థానము, మకరము గురుడికి నీచ, మీనము బుధుడికి నీచ. మరొకసారి మేషరాశి శనీశ్వరుడికి నీచ స్థానము, వృషభ రాశి కేతువుకి నీచ స్థానము, కర్కాటక రాశి కుజుడికి నీచ స్థానము, కన్యా రాశి శుక్రుడికి నీచ స్థానము, తులారాశి రవికి నీచ స్థానము, వృశ్చిక రాశి చంద్రుడికి రాహుకి కూడా నీచ స్థానము, మకర రాశి గురుడికి నీచ స్థానము. అదేవిధంగా మీనము బుధుడికి నీచ స్థానము. ఇలాగా ఉచ్చస్థానాలు నీచ స్థానాలు 9 గ్రహాలకి కూడా ఉచ్చస్థానాలు నీచ స్థానాలు కూడా ఇవి. ఇప్పుడు ఈ నవగ్రహాల్లో నైసర్గిక శుభులు ఎవరు, నైసర్గిక పాపులు ఎవరు, నైసర్గిక శుభగ్రహాలు ఏమిటి, నైసర్గిక పాపగ్రహాలు ఏమిటి అనే విషయం గురించి చెప్పుకుందాం. మొదటిగా నైసర్గిక శుభులు, శుభగ్రహాలు. నైసర్గిక శుభగ్రహాలు గురుడు, శుక్రుడు, పూర్ణచంద్రుడు అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చే చంద్రుడు, అంటే పౌర్ణమి ముందు చంద్రుడు పూర్ణచంద్రుడు, అంటే పౌర్ణమి ముందు వచ్చే చంద్రుడు. గురుడు, శుక్రుడు, పౌర్ణమి ముందు ఉండే చంద్రుడు, ఈ మూడు కూడా నైసర్గిక శుభగ్రహాలు. అదేవిధంగా నైసర్గిక పాపగ్రహాలు, నైసర్గిక పాపులు లేక పాపగ్రహాలు రవి, శని, కుజుడు, క్షీణ చంద్రుడు అంటే అమావాస్య ముందు ఉండే చంద్రుడు, క్షీణచంద్రుడు,
రాహువు కేతువు. అంటే రవితో, శనితో, కుజుడితో, క్షీణచంద్రుడితో, రాహువుతో, కేతువుతో కలిసిన బుధుడు, అంటే పాపులతో కలిసిన బుధుడు కూడా పాపే. అంటే నైసర్గిక శుభగ్రహాలు ఏంటి? గురుడు, శుక్రుడు, పూర్ణచంద్రుడు. నైసర్గిక పాపగ్రహాలు ఏంటి? రవి, శని, కుజుడు, క్షీణచంద్రుడు. అంటే అమావాస్య ముందుంటే చంద్రుడు, రాహువు, కేతువు, పాపులతో కలిసిన బుధుడు. అంటే రవి, శని, కుజ, క్షీణచంద్రుడు, రాహు, కేతుతో కలిసిన బుధుడు కూడా పాపి. ఇవి నైసర్గిక శుభగ్రహాలు, నైసర్గిక పాపగ్రహాలు. శుభస్థానములు ఏంటి అంటే 1 అంటే లగ్నము, 2వ స్థానము, 4వ స్థానము, 5వ స్థానము, 7వ స్థానము, 9వ స్థానము, 10వ స్థానము, 11వ స్థానము. అంటే లగ్నం నుంచి 1, 2, 4, 5, 7, 9, 10, 11 స్థానములు శుభస్థానములు. పాపస్థానములు ఏమిటి అంటే 3, 6, 8, 12 స్థానములు పాపస్థానములు. మన రాశి చక్రంలో లగ్నం నుండి శుభస్థానములు ఏమిటి అంటే 1, 2, 4, 5, 7, 9, 10, 11 శుభస్థానములు. పాపస్థానములు ఏమిటి అంటే 3, 6వ స్థానము, 8వ స్థానము, 12వ స్థానము కూడా పాపస్థానములు. ఇవి మన రాశి చక్రంలో ఉండే శుభస్థానములు, పాపస్థానములు. ఇప్పటి వరకు మనం గ్రహాల యొక్క ఉచ్చ నీచ స్థానాలు, అదేవిధంగా శుభస్థానాలు, పాపస్థానాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి కేంద్ర స్థానాలు, తర్వాత కోణ స్థానాల గురించి మనం చెప్పుకుందాం. కేంద్ర స్థానము అంటే ఏమిటి అంటే జాతకంలో రాశి చక్రంలో ఏ చక్రంలోనైనా లగ్నం నుంచి 1, 4, 7, 10 స్థానాలు కేంద్ర స్థానాలు. అంటే సపోజ్ మేష లగ్నం అనుకోండి, మేష లగ్నానికి మేషము కేంద్రము, కర్కాటకం కేంద్ర స్థానము, తుల కేంద్ర స్థానము, అదేవిధంగా మకరం కేంద్ర స్థానము. సపోజు వృషభ లగ్నం అనుకోండి, వృషభ లగ్నానికి ఇది లగ్నం అనుకుందాం, వృషభ లగ్నం అనుకోండి, వృషభ లగ్న కేంద్ర స్థానము, అదేవిధంగా సింహము కేంద్రము, వృశ్చికం కేంద్ర స్థానము, తర్వాత కుంభస్థానం. అంటే 1, 4, 7, 10 స్థానాలు కేంద్ర స్థానాలు. ఇవి కేంద్ర స్థానాలు. ఇప్పుడు కోణ స్థానాలు. ఒకటి 5, 9. ఇది సపోజ్ మేష లగ్నం. లగ్నం నుంచి 1వ స్థానము, 5వ స్థానము, 9వ స్థానము కోణ స్థానాలు. వీటిని కోణ స్థానాలు అంటారు. అంటే లగ్నం నుంచి 1, 5, 9 స్థానాలు. సపోజ్ ఉదాహరణకి వృషభ లగ్నం అనుకోండి, దీనికి లగ్నము కోణస్థానమే, తర్వాత ఇది కోణస్థానమే, ఇది కోణస్థానమే. అంటే వృషభ లగ్నానికి వృషభము, కన్య, మకరము కోణస్థానాలు అవుతాయన్నమాట. ఇప్పుడు మనం కేంద్ర స్థానాల గురించి, కోణ స్థానాల గురించి చెప్పుకున్నాం. 1 అంటే లగ్నము ఎప్పుడు కూడా కేంద్ర కోణస్థానము, కేంద్ర కోణస్థానము లగ్నము.
అంటే మొదటి స్థానం. లగ్నము కేంద్ర కోణం అన్నమాట.